అంటే ఏంటి సార్, అంటే హేమాకాంత్ రెడ్డి తరపున లాయర్ సుబ్బారావు ఉన్నాడా, లేదా లాయర్ సుబ్బారావు కూడా ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్లో ఆయనకు కూడా హస్తం ఏమైనా ఉందన్నది మీ అనుమానం? అది నేను అనుమానించలేను సార్, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఆయన గురించి నాకు అంత క్లారిటీ లేదు. నాకు తెలిసిన ఎవిడెన్స్ ప్రకారం ఇవే చెప్తున్నాను. ఇగో ఇతను మధు సార్, ఓకే. ఆ తర్వాత ఈయన హేమాకాంత్ రెడ్డి. ఓహో. ఇది గోవాలో పోయినట్టు వీడియో ఫోటో కనిపిస్తుంది. ఓకే, అది సార్. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే మధు సింగర్ మంగ్లీ కుటుంబానికి చాలా క్లోజు. సింగర్ మంగ్లీ సిస్టర్కి మధుకి త్వరలో పెళ్లి కాబోతుందని పదే పదే ఈ లాయర్ సుబ్బారావు మాట్లాడుతున్నారు సార్. ఏదో ఒక కామెంట్ స్క్రోల్ అవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఏమైనా ప్రూఫ్ ఉందా? ఓకే, ఆధారాలు ఉంటే చెప్పాలి. ఆధారాలు అది సార్, ఇప్పుడు పరిచయాలు ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు, చేస్తూ ఉంటారు. అట్లా అని ప్రజల డబ్బులు ఈమె అకౌంట్లో ఏమైనా వేశారా? ఈమె ఏమైనా డైరెక్ట్ పార్టీతో ఏమైనా డిస్కషన్ చేసిందా? ఈమెకి ఏం సంబంధం? ప్రజలతో ఏ బాధితులతో వాడుకున్నారు, ఆ బాధితులు కూడా ఈమెను కలిశారు. ఈమె మళ్ళీ లేదు వాళ్ళు చేస్తారు, మీరు ఇది కావద్దని ఈమె ఒక భరోసా ఇచ్చింది అన్నది ఈ 3 రోజులకి జరుగుతున్న ఒక డిస్కషన్. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోలు. మనము అదంటున్నా సార్, జరుగుతున్న ప్రచారం అన్న పదం వాడాను, అందుకే బయట జరుగుతున్న ప్రచారం ఇది. దాన్నే నేను మీకు అడుగుతున్నాను. మీరు చెప్పేది కరెక్టే. తను ప్రచారం జరుగుతున్న దానికే ఆయన సుబ్బారావు పైన రాంగ్ ట్రోల్ చేస్తున్నారని చెప్పి ఆయన పైన డిఫమేషన్ కేసు మేడం గారు వేయడం జరిగింది. సో ఫర్దర్ గా ఆఫీసర్లను కలవడం జరుగుతుంది, సజ్జనాన్ని కలవడం జరుగుతుంది, అదేవిధంగా భగవత్ గారిని కలవడం జరుగుతుంది. తను పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. బాధితులకు సెటిల్ ప్రాపర్ గా వాళ్లకు న్యాయం జరగాలని తన స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా సెటిల్మెంట్ టైంలో ఆమె వెళ్ళకుంటే అంత ఇంతవరకు వచ్చేదే కాదు. ఆమె అప్పుడే కొంచెం ప్రొయాక్టివ్ గా రెస్పాండ్ అయ్యి ఉంటే సమస్య ఇక్కడ వరకు వచ్చేది కాదు. వాస్తవం నేను చెప్పలేను. అది అక్కడ సెటిల్మెంట్, అది సోషల్ మీడియా గురించి తను చెప్పడమే నేను చెప్తున్నాను. సోషల్ మీడియా అనే విషయాన్ని తను హర్ట్ అవుతుంటే తెలిసిన వాళ్ళు ఇదే రిమూవ్ చేపిస్తారనే ఆలోచనతో వాళ్ళు మీటింగ్ కూర్చొని ఉండొచ్చు. ఆ సోషల్ మీడియా నుంచి తీపియడానికి వాళ్ళు అడిగి ఉండొచ్చు. అది మనము దాన్ని సజెస్ట్ చేయలేము. సార్, ఇంక ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ కేసుకి సంబంధించి? నాకు తెలిసిన ప్రకారము మేడం గారికి అయితే, నేను ఏదైతే లీడ్ చేస్తున్నానో మేడం గారికి అయితే ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. తనని దోషిగా చూపించడం అది రాంగ్. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ప్రజలకు అందుతాయి. ఇంకొకటి, ప్రజలు ఒకటే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏదైతే మధు ఆల్రెడీ 5 FIRs లో రిజిస్టర్ అయి ఉన్నారో, ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్ని సీజ్ అయి ఉన్నాయి. ప్రజలు ఏమైనా కావాలంటే అక్కడి నుంచి వాళ్ళ ప్రాపర్టీస్ ని సీజ్ అయిన దాంట్లో